కాళ్ళల్లో తిమ్మిర్లు, సూదులు గుచ్చినట్టు ఉండడం. ఇవన్నీ అలాగే చేతుల్లో గూడా ఒక గ్రిప్ కోల్పోతున్నారు. క్రీజ్. ఈ క్రీజ్‌లో ఇలా అన్న నొప్పులు ఇలా పట్టుకోలేకపోతున్నారు. ఇలాంటి సమస్యలకి బ్లడ్ సర్క్యులేషన్ రక్త ప్రసరణ సంబంధించిన సమస్యల వల్ల గూడా ఈ ఇప్పుడు చెప్పిన అన్ని లక్షణాలు కనిపిస్తాయి. చూస్తున్నారు గదా! ఈ మోడల్‌లో అది బొటనవేలు, రెండో వేలు కలుసుకునే చోట ఇక్కడ కలుసుకుంటాయి. ఇలా అక్కడ పాయింట్ ఉంది. LIV2. ఇప్పుడు డయాబెటిస్ వచ్చిన వాళ్ళు చాలా మందికి న్యూరోపతి వస్తుంది. డయాబెటిక్ న్యూరోపతి అంటాం. సెన్సేషన్ పోతుంటుంది. అలాంటి వాళ్ళకు కూడా ఈ LIV2 అనే పాయింట్‌ని రెగ్యులర్‌గా ప్రెస్ చేయండి. ఈ 2 కాళ్ళలో కూడా ఉంది. ఇది బొటనవేలు, రెండో వేలు మధ్యలో ఈ వెబ్‌లో ఉంది. 1 మినిట్ ఇక్కడ ఒక 1 మినిట్, ఇక్కడ 1 మినిట్ మామూలు పెన్‌తో ప్రెస్ చేయండి. ఇట్లా మెల్లగా ప్రెస్ చేయండి. జెంటిల్ ప్రెస్ చేయండి. అక్కడ రక్తం వచ్చేలాగా చేయకండి. గట్టిగా నొక్కకండి. సమస్య పెద్దగా ఉంది కదా అని గట్టిగా నొక్కొద్దు. మెల్లగా నొక్కిన స్విచ్ లైట్‌గా వేసినా కూడా లైట్ వెలుగుతుంది. అట్లనే ఇక్కడ కూడా మెల్లగా ప్రెస్ చేయండి. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అనే వస్తుంది. దీనిలో ఇది లివర్ మెరిడియన్‌లో ఫైర్ పాయింట్. సర్క్యులేషన్ బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఈ మజిల్ సంబంధించిన సమస్యలకు పరిష్కారం అవుతాయి. ఇది బాగుంటుంది. ఇక చేతుల్లోకి వచ్చిందనుకోండి ఒకవేళ, ఇది చేతుల్లో కూడా ఈ పరిష్కారం అవుతుంది. మధ్య వేలు మిడిల్ ఫింగర్ ఇలా వంచినప్పుడు ఇది ఎక్కడ టచ్ అయితుంది చూడండి. ఎక్కడ టచ్ అయింది? ఇప్పుడు ఇక్కడ టచ్ అయింది. ఇది P8 పెరికార్డియం 8 అనే పాయింట్. మెల్లగా మీకు తెలుస్తుంటుంది. ఒకవేళ ఇబ్బంది అవుతుంది, నేను ఇలా చేయలేకపోతున్నాను అంటే నాకు కాల్ చేయండి. నా నెంబర్ కూడా ఇక్కడ స్క్రోల్ అవుతుంది.